బేతాళ కథలు సువర్ణభూమి. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ పట్టుదల ప్రయత్నానికి జోహార్లు. ఆరుగాలం కష్టించిన కర్షకుణ్ణి కాదని ధర్మం మరచి తన స్నేహితుడికి వత్తాసు పలికాడొక మహారాజు. ప్రజా వ్యతిరేకమైన నిర్ణయం తీసుకొని నలుగురిలో నగుబాటు పాలైన ఆ అమాయక చక్రవర్తి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు. మైత్రేయపురాన్ని ఆనందసేనుడు పరిపాలిస్తున్న రోజులవి. ఆయనకు వ్యవసాయం అంటే మక్కువ. తీరిక దొరికినప్పుడల్లా తన పొలాల్లోని వ్యవసాయ పనుల పరిశీలనకు వెళ్ళేవాడు. వ్యవసాయంలో తలెత్తే ప్రతి మార్పును గమనించి దిగుబడి పెంచేందుకు పాటుపడేవాడు. తను తెలుసుకున్న విషయాలను దేశంలోని వ్యవసాయదారులందరికీ అందుబాటులో ఉంచి వారిని ప్రోత్సహించేవాడు. ఒక పర్యాయం దేశంలోని రైతులకు వ్యవసాయ ఉత్పత్తుల పోటీలు నిర్వహించదలిచాడు ఆనందసేనుడు. పోటీల నియమాలను, బహుమతుల వివరాలను దేశమంతా చాటింపు వేయించాడు. సంవత్సర కాలంలో రైతులు తమ తమ పొలాల్లో అధిక దిగుబడులను సాధించడమే కాక ఆయా పంటలతో ప్రజలందరి దృష్టిని ఆకర్షించాలి. అలాంటి వారిలో దేశం నలుమూలల నుంచి నలుగురు ఉత్తమ రైతులను ఎంపిక చేసి వారికి సువర్ణభూమి పురస్కారాలను అందించడం, వాటితో పాటు భారీ నగదును బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రకటన దేశమంతా ప్రచారమైంది. ఉత్సాహవంతులైన రైతులు ఆ పోటీకి సిద్ధపడ్డారు. ఒక సంవత్సరం గడిచింది. బహుమతులు ఇచ్చేందుకు రాజు ప్రకటించిన తేదీ దగ్గర పడింది. బహుమతులు ఇవ్వవలసిన నాడు రాజాస్థానం ప్రజలతో కిటకిటలాడింది. రాజు చేసిన సైగతో మంత్రి మైనాకుడు పైకి లేచి సభకు విచ్చేసిన అధికార అనధికారులకు, రైతులకు మరియు సామాన్య ప్రజానీకానికి అభినందనలు. రైతు బాంధవునిగా పేరుగాంచిన మన మహారాజు గారి వ్యవసాయ పోటీ ఆలోచన మీలో ఎంత ఉత్సుకత కలిగించిందనేది ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఎంతోమంది రైతులు ఈ సంవత్సరంలో నిద్రాహారాలు మాని పొలాన్ని కన్నబిడ్డలా పోషించి పంటలు పండించారు. అయితే బహుమతులు అందరికీ రావనే వాస్తవాన్ని రైతు మిత్రులు గమనించాలి. దేశం నలుమూలల నుంచి నలుగురిని మాత్రమే ఎన్నుకోవడం జరిగింది. మిగిలిన కర్షకులు తమ కృషికి గుర్తింపు రాలేదని దిగులు చెందనవసరం లేదు. ఈ పోటీని ప్రతి సంవత్సరం జరపాలని ప్రభువుల వారు నిర్ణయించారు. దాంతో వారి కృషి ఏదో ఒక సంవత్సరాన గుర్తింపుకు నోచుకుంటుంది. మీరందరూ ఎంతో క్రమశిక్షణతో వ్యవహరించి మనం ప్రారంభించిన ఈ నూతన ఒరవడిని ఇరుగు పొరుగు దేశాలు కూడా అనుసరించేలా విజయవంతం చేయాలి అంటూ రాజుకు అభివాదం చేసి తన స్థానంలో ఆసీనుడయ్యాడు. రాజు ఆనందసేనుడు సింహాసనం నుంచి లేచి నిల్చోగానే సభలో గుండు సూది పడినా వినపడేంత నిశ్శబ్దం అలుముకున్నది. రాజు గొంతు సవరించుకుంటూ, పోటీలపై ప్రతి ఒక్కరూ ఆసక్తిని చూపించడం శుభపరిణామం. వ్యవసాయ వృత్తిని ఇంకా పలువురు చేపట్టేందుకు నేను తీసుకున్న ఈ నిర్ణయం దోహదపడుతుందని ఆశిస్తున్నాను. విజేతలు, వారి వివరాలను నేనే స్వయంగా సభలో తెలుపుతాను. ముందుగా రాజ్య నైరుతి దిశ ప్రాంతం నుంచి ఎన్నికైన ఆదర్శ రైతు రామకోటి అంటూ రాజు చిరు దరహాసంతో చెప్పాడు. రామకోటి వినయంగా చేతులు జోడించి సభికులకు అభివాదం చేశాడు. రాజు అతని ఘనతను తెలుపుతూ, రామకోటి ఈ సంవత్సర కాలం పాటు తన దృష్టినంతా కూరగాయల సాగుపై ఉంచాడు. ఎవరూ కనీ విని ఎరుగని పరిమాణంలో కూరగాయలను పండించి వీక్షకులు ముక్కున వేలు వేసుకునేలా చేశాడు. అతని ప్రతిభకు నిదర్శనంగా మీ ముందు రామకోటి తోటలో కాసిన ఓ భారీ గుమ్మడికాయను ప్రదర్శించడం జరుగుతుంది అని చెప్పి చేతితో సైగ చేశాడు ఆనందసేనుడు. నలుగురు భటులు అతి కష్టంపై ఒక గుమ్మడికాయను మోసుకొచ్చి సభలో ఓ బల్లపై ఉంచారు. దానిని చూసిన సభికులు నోరెళ్లబెట్టారు. 100 మందికి సరిపోయేలా ఉన్నది ఆ గుమ్మడికాయ. సభ మధ్యలో సత్కార ఆసనం ఏర్పాటు చేయించి దానిలో రామకోటిని కూర్చోబెట్టి సువర్ణభూమి జ్ఞాపికను, నగదు సంచిని ఇచ్చి
శాలువాతో సత్కరించాడు ఆనందసేనుడు. సభ కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది. తర్వాత ఈశాన్య ప్రాంతం నుంచి ఉత్తమ రైతుగా సోమశర్మ ఎన్నిక కాబడ్డాడు. తనకున్న కొద్దిపాటి పొలంలోనే చీడపీడలు సోకకుండా పలు రకాల ఆకుకూరలు పండించాడు. అతని ఆకుమడిలోని ఓ పెద్ద ఆకును తెచ్చి సభ ముందు ఉంచి అందులో సంవత్సరం పాపాయిని పడుకోబెట్టారు. ఆ ఆకు పాపాయి కంటే అధిక వైశాల్యంతో ఉండి సభికుల చప్పట్ల వర్షాన్ని కురిపించింది. సోమశర్మ సన్మాన అనంతరం ఆగ్నేయ ప్రాంతం నుంచి కర్షకోత్తముడిగా మాధవకీర్తి ఎంపికయ్యాడు. ఇటీవల ఒక పర్యాయం కార్యార్థి అయి పరివారంతో రాజ్య పర్యటన చేస్తున్నప్పుడు మాధవకీర్తి తోట పక్క నుంచి వెళ్లడం తటస్థించింది. తోట మీదుగా మెల్లగా వీచిన గాలి ఆ తోటలో విరగ కాసిన మామిడి పళ్ళ రుచిని మోసుకొచ్చింది. ఆ సువాసన నాలో ఆకలి దప్పులను మాయం చేసి బుట్టెడు మామిడి పళ్ళు తిన్న తృప్తిని మిగిల్చింది. నాకొక్కరికే కాదు, పరివారానికంతా ఇదే అనుభవం. ఎంతోమంది అస్వస్థులు తోట దగ్గరకు వచ్చి ఆహ్లాదపూరిత గాలిని పీల్చి స్వస్థత పొందారని కూడా పరిశీలనలో తేలింది. ఇతని ప్రతిభకు నేను ప్రత్యక్ష సాక్షిని అంటూ ఆనందసేనుడు మాటలాపగానే భటులు ఓ బుట్టెడు మామిడి పళ్ళు తెచ్చిపెట్టారు. వాటి సువాసన సభ నిండా అలుముకున్నది. సభికుల కేరింతల మధ్య మాధవకీర్తి సత్కారం కూడా ఉత్సాహపూరితంగా సాగింది. చివరగా వాయువ్య ప్రాంతం నుంచి విశాఖుడు ఉత్తమ సాగుదారుడిగా ఎంపికైనట్లు ప్రకటన వెలువడింది. రాజు విశాఖుడి గొప్పతనాన్ని చెబుతూ, మన దేశ వాయువ్య ప్రాంత పరిస్థితి మనకు సుపరిచితమే. అధిక క్షామంతో కునారిల్లుతూ అరుదుగా మాత్రమే వర్షం పడే ఆ ప్రాంతంలో ధాన్యాన్ని సాగు చేయడం ఎంతో క్లిష్టమైన ప్రక్రియ. కానీ దానిని సుసాధ్యం చేసి పలు రకాల ధాన్యాలను తక్కువ నీటితోనే పండించడం విశాఖుడి ప్రతిభకు గీటురాయి. నిరంతరం నీటిలో నానుతూ ఉన్నప్పుడే వరి పంట దిగుబడిని ఇస్తుంది. అలాంటి స్థితిని తారుమారు చేసి దేశంలోకెల్లా వరిలో అధిక దిగుబడిని సాధించినందుకు ఈ యువ రైతును సన్మానించడం అత్యంత సముచితమని నా భావన అని రాజు ఆనందసేనుడన్నాడు. విశాఖుడు లేచి నేలకు నమస్కరించి తర్వాత సభికులకు అభివాదం చేశాడు. మరుక్షణమే సభికుల నుంచి ఓ వ్యక్తి లేచి నిల్చున్నాడు. అతని పేరు భైరవనాథుడు. అతనొక భూస్వామి. తను మాట్లాడుతూ, రాజా, మీరు అనుమతిస్తే ఒక విషయాన్ని సభ దృష్టికి తీసుకురావాలని భావిస్తున్నాను అని తన మాటల్ని మధ్యలో ఆపాడు. భైరవనాథుడు ఆనందసేనుడికి మిత్రుడే. దానితో రాజు, భైరవ, నీవు చెప్పాలనుకున్న విషయాన్ని నిరభ్యంతరంగా చెప్పు. సభికుల అభిప్రాయాలు తెలుసుకోవడం రాజు విధి అని ఆనందసేనుడు ఆజ్ఞ ఇచ్చాడు. వాయువ్య ప్రాంతం నుంచి మీరు ఎంపిక చేసిన విశాఖుడు సాగు చేసింది తన సొంత పొలం కాదు. నా వద్ద నుంచి 2 ఏళ్ల కాలానికి కౌలు తీసుకున్న భూమి. భూ యజమానినైన నన్ను విస్మరించి కౌలు రైతుకు సన్మానం చేయడం, సువర్ణ భూమి పురస్కారం ఇవ్వడం ఎంతవరకు సమంజసమో కాస్త తార్కికంగా ఆలోచించండి. భూసారాన్ని బట్టే పంట దిగుబడి ఆధారపడి ఉంటుంది. నా భూమి గొప్పతనం వలన విశాఖుడు దిగుబడి సాధిస్తే ఆ ఘనత నాకు కాక అతనికి దక్కడం అధర్మం కదా అంటూ భైరవనాథుడు ఆవేదనగా అడిగాడు. నీ భూమిలో సారమున్నా దానిని వెలికి తీసింది విశాఖుడే కదా, ఈ పురస్కారం తనకే దక్కాలి కదా అంటూ ఆనందసేనుడు తన అభిప్రాయం తెలిపాడు. మీ నిర్ణయానికి మేము శిరసావహిస్తాం. అయితే ఈ ఎంపిక భూ యజమానులందరినీ కించపరుస్తుందని నా భావన అంటూ భైరవనాథుడు అవమాన భారంతో కూర్చున్నాడు. కాసేపు దీర్ఘంగా ఆలోచించిన ఆనందసేనుడు, భైరవ, నీవు చెప్పిన మాటలు సమంజసంగా తోస్తున్నాయి. సువర్ణ భూమి పురస్కారానికి నీవే అర్హుడవు. అయితే నగదు బహుమతి మాత్రం విశాఖుడికి అందజేయబడుతుంది. దీనికి నీకెలాంటి అభ్యంతరం ఉండదనే భావిస్తున్నాను అని అన్నాడు. భైరవనాథుడు తన ఆసనంలో నుంచి పైకి లేచి, దీనికి నా పూర్తి అంగీకారాన్ని తెలుపుతున్నాను. విశాఖుడికి నేను కూడా 50,000 వరహాల స్వంత పైకాన్ని మీ నగదుతో పాటు అందిస్తాను అని ఆనందంగా చెప్పాడు. ఆసనంపై భైరవనాథుడికి సత్కారం జరిగింది.
విశాఖుడికి మాత్రం నగదు సంచి అందింది. అయితే విశాఖుడిలో ఏమాత్రం అవమాన భారం లేదు. తనెంతో సంతోషంగా దానిని స్వీకరించాడు. సభికులలో అధికులకు విశాఖుడి పట్ల జాలి, భైరవనాథుడి పట్ల కోపము కలిగాయి. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కుతర్కంతో వక్రబుద్ధితో భైరవనాథుడు సత్కారాన్ని అందుకున్నా ప్రజల దృష్టిలో చులకనయ్యాడు. తెలివైన రాజు ఇంతటి అసంబద్ధ తీర్పును ఎలా ఇచ్చాడు? విశాఖుడు కూడా తనకు జరుగుతున్న అన్యాయాన్ని మౌనంగా వీక్షిస్తూ ఆత్మవంచన చేసుకున్నాడు. తన నుంచి స్వల్ప ప్రతిస్పందన కూడా లేకపోవడం వెనక అర్థమేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు. దానికి విక్రమార్కుడు, బేతాళ, ఆశ్రిత పక్షపాతం కాదు, పురస్కారానికి 100కి 100 పాళ్ళు విశాఖుడే అర్హుడని రాజుకు తెలుసు. కానీ విశాఖుడికి ఇస్తే భైరవనాథుడు అతనికి భవిష్యత్తులో సమస్యలు సృష్టించడం ఖాయం. భైరవనాథుడిది అహం సమస్య. తన పొలాన్ని వాడుకొని ఇతరులు గుర్తింపు పొందుతున్నారన్న బాధ అతన్ని దహించి వేసింది. పురస్కారాన్ని అతనికి ఇచ్చేసినంత మాత్రాన తనకు పెరిగే కీర్తి లేదు, విశాఖుడికి కలిగే అవమానం లేదు. ఎందుకంటే ఇప్పటికే విశాఖుడి కీర్తి పలు ప్రాంతాలకు వ్యాపించింది. అతని ప్రతిభకు ప్రత్యేక గుర్తింపు అనవసరం. భైరవనాథుడి అహం చల్లారితే సమస్య పరిష్కారం అవుతుందని ఆనందసేనుడు గ్రహించాడు. అలాగే విశాఖుడికి సొంత భూమి అవసరాన్ని కూడా ఆయన గుర్తించాడు. అందుచేతనే సత్కారం భైరవునికి, నగదు విశాఖునికి ఇచ్చాడు. పురస్కారం తనకు అందుతుందని తెలియగానే భైరవనాథుని అహం శాంతించింది. దాని ఫలితంగానే ఉత్సాహంగా తను కూడా విశాఖుడికి అదనపు నగదును ఇస్తానన్నాడు. రాజు నిర్ణయంలోని అంతరార్థాన్ని విశాఖుడు గ్రహించాడు. అంతా తన మేలు కొరకే జరుగుతోందని గుర్తించబట్టే ఏమాత్రం ప్రతిఘటన చేయక చిరునవ్వుతో నగదు స్వీకరించాడు. శాశ్వత భూమి కొరకు విశాఖుడికి పైకం లభించడం, భైరవనాథుడు సంతోషపడడం అనే 2 సానుకూల ఫలితాలను తన తీర్పు ద్వారా సాధించడం ఆనందసేనుడి ఘనతే కదా అని విక్రమార్కుడు సమాధానమిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.